Hello and welcome to SKB Shots. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏషియా కప్ ఫైనల్. ఏషియా కప్ 41 సంవత్సరాలుగా జరుగుతోంది కానీ ఇండియా పాకిస్తాన్ ఫైనల్స్లో ఆడేది ఇదే మొట్టమొదటిసారి. బ్రాడ్కాస్టర్స్ కానీ ఆర్గనైజర్స్ కానీ ఏసీసీ కానీ వాళ్ళ పంట పండిందనే చెప్పాలి. ఎందుకు పండింది ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే 2 సార్లు ఓడించారు, 3వ సారి కూడా ఓడించేస్తారా, లేదా కొంచెం గాయపడి ఉన్నారు, కాస్త ఎమోషనల్గా చార్జ్డ్ అయిపోయి పాకిస్తాన్ ఉన్నారు, వాళ్ళు ఏమైనా కొత్త టాక్టిక్స్తో రాగలరా, ఎలాంటి ఒక వాతావరణం అనేది ఉండబోతోంది, ఎటువంటి టాక్టిక్స్తో వాళ్ళు రాబోతున్నారు, మన దగ్గర ఏమైనా లోపాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ ఈ ఏషియా కప్ స్టార్ట్ అయినప్పుడు చాలామంది మేము చూడం మ్యాచ్, మేము బాయ్కాట్ చేస్తాం, వాళ్ళతో ఆడేది ఏంటి, ఇవన్నీ మాట్లాడారు. వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ సెంటిమెంట్స్, వాళ్ళ ఆలోచనలు, దానికి ఎటువంటి ఇదేం లేదు, అది నేను తప్పుపట్టను, అది వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ దేం, దాని గురించి నేనేం కమెంట్ చేయను. బట్ దానివల్ల కొంతమంది అన్నారు ఇంతమంది చూడట్లేదు, చూడండి డబ్బులు రావు, బ్రాడ్కాస్ట్ రాదు, వ్యూవర్షిప్ రాదు, స్టేడియంలో జనాలు రావట్లేదు అన్నారు. అదంతా శుద్ధ తప్పు. ఎందుకో చెప్తా. 14th సెప్టెంబర్ ఎప్పుడైతే మొదటిసారి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆడారో ఈ ఏషియా కప్లో, దాని రేటింగ్స్ మన థర్స్డే వచ్చాయి. 6.4 రేటింగ్స్ వచ్చాయి దానికి. నేను కాంటెక్స్ట్ కూడా చెప్తా. ఇండియా పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే మ్యాచ్ ఆడారు, మార్చ్లో జరిగింది. దాని రేటింగ్స్ ఫర్ 8, దీని రేటింగ్ 6.4. అది స్టార్, అందరికీ తెలుసు క్రికెట్ అనేది స్టార్లోనే ఉంటుందని. పైగా స్టార్ ఈజీలీ యాక్సెసిబుల్ ఛానల్, సోనీకి డిస్ట్రిబ్యూషన్ అంత స్ట్రాంగ్గా లేదు, ఎస్పెషలీ సౌత్ స్టేట్స్లో కానీ వాటిల్లో కానీ. పైగా అది పే ఛానల్ కొన్నిసార్లు అసలు అక్కడ వస్తుందా ఎక్కడ వస్తుందా అని తెలుసుకోవడానికే టైం అయిపోయింది. పైగా బైకాట్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు, మేము ఆడమంటున్నారు, అక్కడ న్యూస్ ఛానల్ అంతా తిట్టేస్తున్నారు, ఇదేంటి పరిస్థితి అనుకుంటూ ఉన్నప్పుడు విత్ వెరీ మినిమల్ ప్రమోషన్, స్టార్ వాడైతే అదరగొట్టేస్తారు, 4 రోజుల నుంచి ప్రమోషన్ చేస్తూ ఉంటారు. స్టార్ గోల్డ్ని వాడారు, స్టార్ మాని వాడారు, అన్నింటిని వాడేశారు. బట్ ఇక్కడ ఏమీ లేకుండా జస్ట్ ప్యూర్లీ బై ద బేసిస్ ఆఫ్ ఆ ఛానల్ ప్రమోషన్స్తోనే 6.4 రేటింగ్స్ వచ్చేది వేరే లెవెల్. ఇది అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది కమెంట్ చేశారు, మాకు తెలిసిన మీమ్ పేజీలు కమెంట్ చేయలేదు, దాని గురించి కవర్ చేయలేదు, నేను మ్యాచ్ చూడలేదని. వాళ్ళు చూడకుండా ఉండొచ్చేమో, బట్ డెఫినెట్లీ దానివల్ల ఏ ఫరక్కు పడలా. ఇంకోటి కూడా చెప్తా. September 21 లాస్ట్ టైం ఇండియా అండ్ పాకిస్తాన్ Super 4 మ్యాచ్ ఆడినప్పుడు దాని రేటింగ్స్ దీనికన్నా ఎక్కువ ఉండబోతున్నాయి, డౌటే లేదు. ఇప్పుడు ఫైనల్ దీని రేటింగ్స్ వాటికన్నా కూడా ఎక్కువ ఉండబోతున్నాయి. సో కమర్షియలీ ద వాల్యూస్ హై, బట్ బ్యాటిల్ వైజ్ అంతా ఉందా అంటే పెద్దగా ఏం లేదు. బట్ అగైన్ లైట్ తీసుకోవడానికి లేదు, ఇట్స్ అ ఫైనల్, ఏదైనా జరగచ్చు ఫైనల్ రోజున. ఇండియా అండ్ పాకిస్తాన్ ఒక మల్టీనేషన్ టోర్నమెంట్లో ఫైనల్స్ 5 సార్లు ఆడితే 3 సార్లు ఆడి గెలిచారు, ఇండియా 2 సార్లు గెలిచింది. 85లో బెన్సన్ అండ్ ఎడ్జెస్ జరిగినప్పుడు ఇండియా పాకిస్తాన్ ఫైనల్ ఆస్ట్రేలియాలో ఇండియా గెలిచింది. ఆ తర్వాత కొన్ని మల్టీనేషనల్ టోర్నమెంట్స్ వాళ్ళే గెలిచారు, పాకిస్తాన్ గెలిచారు. ఆస్ట్రేలియా ఏషియా కప్ కానివ్వండి, రకరకాల ఏషియా కప్లు కానివ్వండి, వాళ్ళే కొంచెం సపరేట్గా ఉన్నప్పుడు వాళ్ళు గెలిచారు. ఏషియా కప్లో ఫైనల్కి రాలేదు, ఈరోజు సంథింగ్ కూడా ఆస్ట్రేలియా ఏషియా కప్, అందులో ఫైనల్స్కి వచ్చారు. తర్వాత 2007 T20 వరల్డ్ కప్ ఫైనల్ మనం గెలిచాం. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వాళ్ళు గెలిచారు. సో లాస్ట్ టైం ఇండియా అండ్ పాకిస్తాన్ ఒక నాకౌట్ ఆడినప్పుడు పాకిస్తాన్ గెలిచింది. సో ఆ కాన్ఫిడెన్స్తో వాళ్ళు ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తారు. అక్కడ కూడా కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, అతను పెద్దగా కాంట్రిబ్యూషన్ ఏం చేయలేదు కానీ ట్రాఫీ అందుకున్నాడు. ఇక్కడ సల్మాన్ అలీ ఆగా, అతను ఏమి చేయట్లేదు, రివ్యూలు కోరుకోవడం తప్ప. సో ఈజ్ ఎక్స్పెక్టింగ్ టు డూ ద సేమ్. బట్ నిజంగానే పాకిస్తాన్ ఇండియాని ఛాలెంజ్ చేయగలదా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టెప్స్, ఎక్కడ పాకిస్తాన్ కెన్ బీ ఆఫ్ రియల్ డేంజర్ స్పోర్ట్స్లో అని మనం మాట్లాడుకుంటే, అభిషేక్ శర్మని వాళ్ళు అవుట్ చేయడానికి రకరకాల ప్లాన్తో వస్తారు. షార్ట్ పిచ్ స్టఫ్ డెఫినెట్లీ ఈజ్ ఆన్, అందులో డౌటే లేదు. కొంచెం స్లోవర్ బాల్స్ కూడా వేసే ప్రమాదం అనేది కనిపిస్తుంది. కొంచెం అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వేస్తే కనుక గట్టి కొడతాడని తెలుసు, ఎందుకంటే అతని వీ చూసుకుంటే కనుక మిడ్ ఆఫ్ టు ఆ స్క్వేర్ ఆఫ్ ది ఆఫ్ సైడ్ చాలా ఎక్కువ రన్స్ ఉన్నాయి. సో అక్కడ వేరు, కొంచెం క్రామ్ చేసే ప్రయత్నం చేస్తారు, కొంచెం క్విక్గా వేసే ప్రయత్నం చేస్తారు అన్నట్టుగా కనిపిస్తుంది. సో ఆ లాజిక్ అనేది ఉంటుంది. బట్ దానికి షాహిన్ షా అఫ్రిది మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. 2 సార్లు బడితో పూజ చేశాడు. సో ఈసారి కొంచెం ఆ 3 వికెట్లు లాస్ట్ మ్యాచ్లో తీసాడు కూడా, ఆ కాన్ఫిడెన్స్తో ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాడు. అండ్ అభిషేక్ శర్మ వికెట్ కనుక ఇక్కడ పడింది అంటే ఇండియా డెఫినెట్లీ బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం అటు ఇటుగా ఉంది. అండ్ దానివల్ల దట్ ఈస్ వేర్ దే విల్ ట్రై అండ్ అటాక్. పైగా వాళ్ళ స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ హ్యావ్ డన్ వెల్. అబ్రార్ అహ్మద్ కానీ సయీమ్ అయూబ్ కానీ వాళ్ళిద్దరు చాలా బాగా బౌలింగ్ చేశారు. అండ్ దానితో నవాజ్ కూడా టైమ్ అండ్ అగైన్ అతను వచ్చి బాగానే కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాడు. అలాగే 5 మస్టఫ్ 2-3 ఓవర్లు ఇస్తున్నాడు. హారిస్ రావ్ లాస్ట్ మ్యాచ్లో 3 వికెట్లు తీశాడు. కాబట్టి ఇనిషియల్ పార్ట్నర్షిప్ కనుక వాళ్ళు బ్రేక్ చేయగలిగితే ఖచ్చితంగా పాకిస్తాన్ కొంచెం టాప్ హ్యాండ్ సాధించే ప్రయత్నం చేస్తారు. ఎస్పెషలీ వెన్ దే విన్ ద టాస్ అండ్ డిసైడ్ టు ఫీల్డ్. అదే వాళ్ళు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ 2 Super 4 మ్యాచ్లు వాళ్ళు అలాగే గెలిచారు. తక్కువ స్కోర్ అన్నా కూడా దాన్ని డిఫెండ్ చేసుకున్నారు బంగ్లాదేశ్ మీద. ఆ తర్వాత తక్కువ స్కోర్ కొంచెం చతికిలబడ్డ దాన్ని చేశారు శ్రీలంక మీద.
సో ఇలా కొంచెం డిఫెండ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి కూడా ఇండియా మీద ప్రాబబ్లీ దే మైట్ లుక్ టు చేస్, అది వాళ్ళకి బాగా వచ్చే అంశం. బట్ ఫైనల్ కదా మేము టాక్టికల్ మార్చేస్తామంటే ఇది వాళ్ళ ఇష్టం, మనం చేసేది ఏం లేదు. రెండోది అటాకింగ్ బుమ్రా అండ్ కుల్దీప్. బుమ్రాని కానీ కుల్దీప్ని అటాక్ చేస్తే వాళ్ళు కొంచెం పుట్ ఆఫ్ అవుతారు. అది ఆ ప్యాటర్న్ అనేది మనకు కనిపిస్తూనే వచ్చింది. మీరు మన ఈ మ్యాచ్ తీసుకున్నా కూడా, శ్రీలంక మ్యాచ్ తీసుకున్నా, కుల్దీప్ని ఫస్ట్ ఓవర్లో వచ్చి కొట్టేసరికి అతనికి 3 ఓవర్లు పట్టింది. మళ్ళీ 4th ఓవర్లో కానీ అతను సరైన రీతిలో ఆ పేస్ ఆ ట్రాజెక్టరీ రాలేదు, దానివల్ల వికెట్ వచ్చింది, లేట్గా వచ్చింది. సో మనం ఎప్పుడు మాట్లాడుకునేది వరుణ్ అండ్ కుల్దీప్ 4 ఓవర్లు వేశారు, వాళ్ళు కనుక ఒక 60 రన్ల దాకా ఇచ్చారు అంటే వాళ్ళు 4 వికెట్లు తీయాలి. లేదు అంటే కనుక వాళ్ళ పర్ఫార్మెన్స్ అండర్ పర్ఫార్మెన్స్ అయిపోతుంది. సో కుల్దీప్ని అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు, బుమ్రాని అటాక్ చేసే ప్రయత్నం ఫకర్ జమాన్ ఆల్రెడీ చేశాడు సూపర్ 4 మ్యాచ్లో, కొంతవరకు ఫలించింది. అన్ఫార్చునేట్లీ ఈ గాట్ అవుట్ ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అదొక ఆస్పెక్ట్ డెఫినెట్లీ ఈజ్ ఆన్, బుమ్రాని కుల్దీప్ని అటాక్ చేయడం. ఈ ప్లాన్తో కూడా వాళ్ళు వస్తారు. ఫస్ట్ మ్యాచ్లో ఏం చేశారంటే ఓవర్గా అటాక్ చేసే ప్రయత్నం చేశారు, వికెట్లు పడ్డాయి. సెకండ్ మ్యాచ్లో కొన్ని స్మార్ట్ పార్ట్నర్షిప్స్ వచ్చేవాళ్ళు. ఫస్ట్లో అక్కడ ఫర్హాన్ సెకండ్ మ్యాచ్లో బాగా ఆడడం, ఫకర్ జమాన్ మంచి ఇనిషియేషన్ ఇచ్చిన తర్వాత ఫర్హాన్ బాగా ఆడుతూ హోల్డ్ చేసుకుంటూ వచ్చాడు, మిగతా వాళ్ళందరూ దే కాంట్రిబ్యూటెడ్. అండ్ అదే రీతిలో ఇక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళ కీపర్ ఉన్నాడు మొహమ్మద్ హారిస్, అతన్ని కూడా కొంచెం జాగ్రత్తగా స్మార్ట్గా వాడే ప్రయత్నం చేస్తారు. హుసేన్ తలత్ లాంటి వాళ్ళు ఉన్నారు, కొంతవరకు బ్యాటింగ్ చేయగలరు. సో ఇలాంటి వాళ్ళని కొంచెం వాడుకుందాం అనుకుంటారు టు టేక్ ఆన్ మిడిల్ ఓవర్స్లో కుల్దీప్ యాదవ్ని అండ్ అలాగే స్టార్టింగ్లో బుమ్రా. సో వాళ్ళు స్పిన్ స్ట్రాటజీతో వాళ్ళు వస్తారు, ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో ఇండియా కొంచెం స్ట్రగుల్ అయింది. అందుకే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మన జరిగిన మ్యాచ్లో సంజు అండ్ అలాగే మన తిలక్ వర్మ పార్ట్నర్షిప్ వాజ్ వెరీ వెరీ క్రూషియల్. వాళ్ళు కొంచెం రన్స్ రావడం, ఆ రన్ రేట్ అట్టగే ముందుకు తీసుకెళ్తూ వచ్చారు కాబట్టి బాగుంది. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే కానీ ఇప్పుడు దూబే బ్యాక్ వచ్చాడు అంటే హర్షిత్ రాణా బయటకు వెళ్తాడు, బుమ్రా బ్యాక్ వచ్చాడంటే హర్షదీప్ సింగ్ బయటకు వెళ్తాడు. సో మళ్ళీ యూఆర్ గెటింగ్ బ్యాక్ టు ఎ టీమ్ వేర్ ఒక బౌలర్ షాట్ మనం ఏమన్నా ఉన్నామా అని డౌట్ వస్తుంది. బౌలర్ షాట్ డెఫినెట్లీ ఉన్నా, బట్ స్టాటిస్టికల్గా చూసుకుంటే హర్షిత్ రాణా అండ్ హర్షదీప్ సింగ్ ఇద్దరు కలిసి 4 ఓవర్లో 100 రన్లు ఇచ్చారు. ఆ 2 వికెట్లు తీశారు, వాళ్ళ లాస్ట్ ఓవర్లో వచ్చి వికెట్లు తీశారు, నేను కాదనట్లేదు. 4 ఓవర్లో 100 రన్లు ఇచ్చారు, 8 ఓవర్లో 100 రన్లు ఇచ్చారు. సారీ, ఐ డోంట్ థింక్ బుమ్రా అండ్ దూబే ఒకళ్ళు 8 ఓవర్లు వేస్తే 100 రన్లు ఇస్తారని. సో ఆ పాయింట్ అక్కడ ఇది అయిపోయింది. ఆల్దో హర్షదీప్ సింగ్ ఇస్ అ మచ్ బెటర్ బెట్, లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, అటు ఇటు 2 వైపులో స్వింగ్ చేయగలడు, బాగుంటుందని. బట్ హార్దిక్ పాండ్యా మీద ఉన్న నమ్మకం అట్లాంటిది, దే వోంట్, అది చేయరు. ఇంకా నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటి మనం మాట్లాడుకునేదానికి ఎక్కడ కీలకం అవుతుందంటే ఫస్ట్ మ్యాచ్ అప్పుడే నేను ఒక చిన్న షార్ట్ చేసి చెప్పాను, అక్షర్ పటేల్ శివం దుబే చాలా క్రిటికల్ అవుతారు ఈ మ్యాచ్లు గెలవాలంటే అని. ఫస్ట్ మ్యాచ్ అక్షర్ పటేల్ వికెట్లు తీశాడు, సెకండ్ మ్యాచ్ చాలా స్ట్రాంగ్గా పాకిస్తాన్ వెళ్తుండే శివం దుబే వికెట్లు తీశాడు, వీళ్ళిద్దరూ కాంట్రిబ్యూట్ చేశారు. సో ఇక్కడ వీళ్ళిద్దరు మళ్ళీ కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ వీళ్ళిద్దరు బౌలింగ్ కన్నా కూడా కొంచెం స్ట్రాంగ్గా ఫీల్డింగ్లో కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. క్యాచ్లు డ్రాప్లు అవుతూ ఉన్నాయి, మిస్ ఫీల్డ్ జరుగుతూ ఉన్నాయి, ఆ పికప్ అండ్ త్రోల్ సరిగా జరగట్లేదు. అన్క్యారెక్టరిస్టికల్లీ ఇండియా చాలా క్యాచ్లు డ్రాప్ చేసింది. ఈ మొత్తం ఏషియా కప్ 2025లో క్యాచింగ్ ఎఫిషియన్సీ హైయెస్ట్గా ఉన్న టీమ్స్ పాకిస్తాన్. అందుకే ఇక్కడ ఇండియా ఫీల్డింగ్ ల్యాప్సెస్ ఏమి ఇక్కడ చేయడానికి వీల్లేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకోవాలి, అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి. సో అది ఇక్కడ జాగ్రత్త పడాల్సిన అంశం ఇండియాకి. ఇంకేమన్నా ఇండియా ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అంశాలు ఏమన్నా అంటే శుభ్మన్ గిల్ దగ్గర నుంచి ఒక బిగ్గర్ నాక్ కావాలి, సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి రన్స్ కావాలి. ఈ లాస్ట్ మ్యాచ్ సూపర్ ఓవర్లో తనే వచ్చాడు, ఈ ఫినిష్డ్ ఆఫ్ కొంచెం కాన్ఫిడెన్స్ అనేది అతనికి వస్తుంది. బట్ అతను ఆడే షాట్స్ మీరు చూడండి, ఫస్ట్ బాల్ నుంచే అతను సుప్లా ఆడే ప్రయత్నం చేయడం, మిడిల్ అండ్ లెగ్ మీద ఉంటే సుప్లా ఆడితే కనెక్షన్ ఎక్కువగా ఉంటుంది. బట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ సుప్లా కొట్టడం కష్టం, అది కూడా ఇప్పుడు ఈ ఫామ్లో లీడ్ కాబట్టి. తర్వాత స్వీప్ షాట్స్ పిక్ చేసుకొని ఆడాల్సిన అవసరం ఉంది, లేదా ఇబ్బందులు ఎదురవుతాయి. సో సూర్యాన్ని కూడా అతను వచ్చారంటే వెంటనే స్పిన్ ఇంట్రడ్యూస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి, అండ్ హారిస్ రాఫ్ని తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉంది. హారిస్ రాఫ్ సూర్యాన్ని కొన్నిసార్లు అవుట్ చేశాడు. సో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ మనం ఆడుకుంటే షాయిన్ వర్సెస్ మనోడు అభిషేక్ శర్మ, అలాగే సయీద్ మయూబ్ వర్సెస్ గిల్ స్పిన్నర్స్కి ఎక్కువ అవుట్ అవుతున్నాడు. ఒకటి ఫ్లైట్లో బీట్ అవ్వడం, ఇంకోటి లెంగ్త్లో బీట్ అవ్వడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో స్పిన్ కూడా తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడ. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకుంటే హారిస్ రావ్ వర్సెస్ సూర్యకుమార్ యాదవ్ మనం మాట్లాడుకున్నాం, బుమ్రా వర్సెస్ ఫకర్ జమాన్ మనం మాట్లాడుకున్నాం, కుల్దీప్ వర్సెస్ ఎంటైర్ మిడిల్ ఆర్డర్ అని చెప్పాలి. వరుణ్ చక్రవర్తి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నిన్న కొంచెం ఈ టోర్నమెంట్ మొత్తంలో కొంచెం అటు ఇటుగానే ఉన్నాడు, కుమ్మేస్తాడు, ఊదేస్తాడు, 10 వికెట్లు కనీసం తీస్తాడంటే అన్ని వికెట్లు లేవు వరుణ్కి. బట్ ఫైనల్స్ ఇట్ ఈస్ ద టైం, ఇదే టైం ఇక్కడ ఇండియాస్ బెస్ట్ బౌలర్స్ అందరూ కూడా బాగా బౌలింగ్ చేసి వాళ్ళని కట్టడి చేయడానికి. 202 శ్రీలంకన్ సూపర్ ఓవర్ దాకా తీసుకురావడం అనేది బ్యాడ్ ఫీల్డింగ్, బ్యాడ్ బౌలింగ్, ఒక్కళ్ళు కూడా ముందుకేలా, కాళ్ళు పక్కకి జరిపి ఆడే బ్యాచ్ అందరూ కూడా. ఇక్కడ కూడా అంతే, కాళ్ళు పక్కకి జరిపి ఆడే బ్యాచే. హార్డ్ వికెట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, బ్యాటింగ్ వికెట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. లెట్స్ హోప్ ఇట్స్ ఎ గుడ్ వికెట్, స్లో వికెట్, పిచ్చ వికెట్ కాకుండా మంచి వికెట్ ఉంటుందని కోరుకుందాం. ఎవరెవరైతే కొంచెం ఇంజరీ, కొన్ని స్ట్రెయిన్స్ అని వెళ్ళిపోయారో బయటికి, వాళ్ళందరూ ఫిట్గానే ఉన్నారు, పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ లెట్స్ హోప్ స్ట్రాంగ్ టీమ్, స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఎంటర్ అవ్వాలి.
అంతకన్నా ముందే ఆల్రెడీ ఐసీసీ సూర్యకుమార్ యాదవ్కి ఫైన్ విధించింది, పాకిస్తాన్ వాళ్ళకి ఫైన్ విధించింది. ఎందుకంటే మ్యాచ్ కాంటెస్ట్ అట్లాంటివి ఏమీ తీసుకురావద్దని చెప్పారు. దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. తీసుకురావడం కరెక్ట్ కాదు, బట్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సాలిడారిటీ అది అని. వాళ్ళు ఇంకేదో ట్రై చేశారు, అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ సాలిడారిటీ లాగా లేదు, అది ఇంకేదోలాగా ఉంది, చెప్తే బాగోదు మన దగ్గర. సో అలాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో దానివల్ల కొంచెం డౌన్ ప్లే చేయడానికి ఐసీసీ వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టారు. బట్ ఇట్ ఈస్ స్టిల్ అ వెరీ గుడ్ కాంటెస్ట్, ఎందుకంటే ఇట్స్ అ ఫైనల్. నార్మల్ లీగ్ మ్యాచ్ అయితే కానీ వెరీ గుడ్ కాంటెస్ట్ అని చెప్పేవాడిని కదా, అయిపోయింది పాకిస్తాన్కి అంత బొమ్మలేదనేవాడిని. బికాజ్ ఇట్స్ అ ఫైనల్, ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. అండ్ మేక్ నో మిస్టేక్, పాకిస్తాన్ హెస్ నథింగ్ టు లూజ్. వాళ్ళు రెండు ఓడిపోయారు, ఇంకోటి ఓడిపోయినా కూడా వాళ్ళకి ఏం ఫరక్ పడుతుంది. ఇండియా ఓడిపోయిందంటే కనుక చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. సో ఇమోషనల్ ఇబ్బందులు ఎదురవుతాయి. అది కాకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ఎక్కడ చూడాలి? సోనీ స్పోర్ట్స్ 10/4 తెలుగు, సోనీ లివ్ తెలుగు కామెంటరీ. కుమ్మేద్దాం. లెట్స్ హోప్ ఇండియా విన్స్ ద కప్.